ఉన్నాము అని అంటే, వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉన్నారు అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా. నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1833. రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి, పిరుదులు కోసేవాళ్ళు. ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి? ఏ యాక్ట్ కారణంగా? ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా? అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా? నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన బడుగు బలహీన వర్గాలకు, దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డ్యాన్సులు చేయించేవారు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట, అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్ళను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో, వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెండ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు, హైకోర్టులో పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే, ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృతా? అది కాపాడటం కోసం మీరు నిలబడతారా? దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాడు క్రైస్తవుడైపోయాడా? ఇది మనకున్నటువంటి గొప్ప జ్ఞానం. కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు, భాస్కర్ రాజు గారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయానికి. ఎందుకు అని అంటే, టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది. అందుకు సరి చేసుకోవాలంటున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు. ఎందుకు అని అంటే, డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే 25% జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి. 25% వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అని అంటే దళితుల దగ్గర కొల్లగొట్టిపోయాడని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ఆ 25% ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు. దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు, కొబ్బరికాయల చెట్టు ఉందనుకోండి ఉదాహరణకు, చూస్తాడు ఎవడో ఆసామి, అరే బాగుందిరా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని నిలబాలి. అది అప్పటి ధర్మశాస్త్రం. మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి, మా ఇంట్లో కూతురు పుడితే నీకు, మా ఇంట్లో వంకాయలు పండితే నీకు. మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు? ఎలా కొల్లగొడతాడు? అసలు వాడు మా ఇంటికే రాడు, మీ దగ్గర ఆగిపోయాడు కదా. కొల్లగొట్టించి ఇచ్చింది మీరు. వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా? వాళ్ళు దోపుడుగాళ్లే, నేను ఒప్పుకుంటున్నాను. బ్రిటిష్ వాళ్ళు 100% దోచుకుపోయారు, కానీ దోచిచ్చింది మీరు. 25%ని 2%కి తీసుకొచ్చి ఇచ్చింది మీరు. మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు. బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు. కాబట్టి డెవలప్మెంట్ లేదు. కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను. ఓకే భాస్కర్ రాజు గారు, మీరు స్పందించిన తర్వాత సార్కి ఇస్తాను. సో ఒకటి, ప్రవీణ్ పగడా గారు బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులను ఒప్పుకున్నారు. సో చాలా సంతోషం. మాకు చుట్టూరికం లేదని చెప్తున్నారు. అదే సో నా చిన్న క్వశ్చన్ అయితే గత సంవత్సరం రోజులుగా చెప్తున్నాం, కానీ కావాలనే మీరు వినలేదేమో నా అభిప్రాయం. జస్ట్ ఆన్ ఎ సైడ్ టిక్లర్. విభు గారు కూడా అన్నారు పోయిన ప్రోగ్రామ్ లో, ఇంకెన్నిసార్లు చెప్పాలి? దుర్మార్గులు మనల్ని దోచుకెళ్లారని ఒప్పుకున్నారు. 100% సార్. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఈ మాటను ఒప్పుకోవట్లేదు. బ్రిటిష్ వాళ్ళు మాకు ఆత్మీయ బంధువులు అని, మాకేదో బాగా చేశారు అని చాలా విషయాలు చెప్తున్నారు. నీరో మోడీని కానీ లేకపోతే విజయ్ మాల్యాన్ కానీ ఒక మతానికి సంబంధించిన వారుగా ముద్రించి తిట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నేను జవాబు ఇచ్చే ముందు. ఇప్పుడు బైబిల్లో ఒక విషయం లేదు, కానీ ఒక క్రైస్తవుడు తప్పు చేశాడు, అది మీరు బైబిల్కి కానీ క్రైస్తవానికి కానీ ఆపాదిస్తారా? లేదండి, మీరు సబ్జెక్ట్ను డివియేట్ చేస్తారు. నేను డివియేట్ చేయలేదు, చాలా స్ట్రైట్ పాయింట్. బైబిల్లో లేని విషయాన్ని ఎవరైనా క్రైస్తవుడు తప్పుగా చేస్తే మీరు దాన్ని క్రైస్తవానికి ఆపాదిస్తారా? నేను సమాధానం చెప్పండి. మీ బైబిల్ ఏదో చెప్పండి, దాన్ని బట్టి సమాధానం చెప్తాను. మీ బైబిల్ గురించి నాకు బైబిల్ ఇదిగో ఇది అని చెప్తున్నాను. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నా దగ్గర ఉంది. మీ బైబిల్ ఏదో చూపించండి, దాంట్లో లేనిదేదో మాట్లాడాలి. ఆపాదిస్తే నేను సామాన్యమైన సమాధానం చెప్పాను మీకు. 66 పుస్తకాలు ఉన్న బైబిల్ నేను మీకు చెప్పాను.
మీకు ఏది బైబిల్? చతుర్వేదాల, అష్టాదశ పురాణాల, లేకపోతే మనుస్మృత, లేకపోతే పరాశర స్మృత, రామాయణమా, మహాభారతమా, ఏది మీ బైబిల్ చెప్పండి, దాని ప్రకారం లేదు. ఇవన్నీ అని అంటే మీరు ఏ ప్రశ్న వేసినా నేను సమాధానం రెడీ. మీరు కమిట్ అవ్వట్లేదు కాబట్టి మీరు భయపడిపోయారని అస్సలు కాదు. నేను నా సమాధానం చెప్తున్నాను, మీరు సమాధానం చెప్పలేదంటే మీరు భయపడ్డారని అర్థం అవుతుంది. మన వ్యవస్థలో మీరు సమాధానం చెప్పలేదంటే భయపడ్డారని అర్థం. నన్ను జవాబు చెప్పనియండి. ఎందుకంటే గత 200 సంవత్సరాల నుంచి హిందువుల గొంతు నొక్కేశారు మీరు. ఇప్పుడన్నా మాట్లాడినియండి మమ్మల్ని. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నొక్కేసింది, కనీసం ఇప్పుడన్నా మాట్లాడివ్వండి. సో ఒకటేమన్నారంటే సమాజంలో ఉన్న దుర్మార్గాల్ని ఒక మతానికి ఆపాదించలేం కాబట్టి ఇప్పుడు పై వస్త్రం వేసుకోకుండా తిరిగారు అన్నారు, అది హిందూ గ్రంథాలలో లేదు. తర్వాత ఇంకేవో అన్నారు, చాలా విషయాలు చెప్పారు, అవన్నీ గ్రంథాలలో ఎక్కడ లేవు, ఎక్కడ ఉంటే మనం దాని గురించి మాట్లాడదాం. తర్వాత తో కొలంబస్ మన దేశానికి వచ్చాడు. కొలంబస్ కూడా క్రైస్తవుడు కాదన్నాడు. 7 పడవల నిండా మన బంగారాన్ని నింపుకొని వెళ్ళాడు కొలంబస్. అతడు వెళ్ళిన తర్వాత